అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘటన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవి ఉషాశ్రీ చరణ్ చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టి ఘటనపై తక్షణమే విచారణ జరపాలని కోరారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని మంత్రి జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. భయపడద్దు, ఏం కాదు. డాక్టర్స్ నర్సు అందరూ ఉన్నారు, మంచిగా బాగా చూసుకుంటారు. మళ్ళీ ఇట్లా కాకుండా పడుకో. డాక్టర్ ఈ యొక్క బెడ్స్ ఇవన్నీ కూడా రెడీ చేసేస్తే మళ్ళీ ఇట్లా ఎవరైనా అక్కడ షిఫ్ట్ చేసి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇటువైపు కూడా ఉంది. సో ఇక్కడ వచ్చి వాళ్ళు జాయిన్ కావచ్చు. ఈరోజు దాదాపు 30 మంది పైచిలుకగా గర్ల్స్ అంతా కూడా అడ్మిట్ అయినారు సింగనమల. ఇక్కడ అనంతపూర్ హాస్పిటల్లో కూడా దాదాపు ఒక 15 నుంచి 16 మంది పిల్లలు మనం చూస్తాం. ఇక్కడ ఇంకా ప్రస్తుతంగా ఇంకా 10 మంది పిల్లలు ఇక్కడ ఇప్పుడు వచ్చారు. అంటే ఇంకా మెరుగైన వైద్యం కోసం ఇక్కడ హాస్పిటల్కి వచ్చినారు. అందరినీ విజిట్ చేసాం, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో చూసాం, అందరినీ పలకరించడం. ఇప్పుడు కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. పిల్లలందరూ కండిషన్ స్టేబుల్గా ఉంది. ఎవరిని కూడా మిడ్ నైట్ అని మనం డిశ్చార్జ్ చేయడం లేదు. సో డాక్టర్స్ డిఎంహెచ్ మేమంతా కూడా ఇంకా పిల్లల్ని అబ్జర్వేషన్ని పెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతంగా అడ్మిట్ చేసుకుని వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అండ్ ఏదైతే ఈ సంఘటన జరిగింది చాలా దురదృష్టకరం. అండ్ డాక్టర్స్ని అడుగుతుంటే ఒక్కసారి ఇన్ఫెక్షన్ అంటే ఒక 2-3 రావచ్చు. ఇది ఖచ్చితంగా కొద్దిగా ఫుడ్ పాయిజనింగ్ ఉన్నట్లుంది అని డాక్టర్ గారు అభిప్రాయపడుతున్నారు. బట్ ఆడ ఫుడ్ శాంపుల్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకుని ల్యాబ్కి పంపించి ఇంకా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే నిజంగానే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో, పిల్లల ఒక హెల్త్ మనకి ఎంత ఇంపార్టెంట్ ఈరోజు. బట్ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మహిళల పట్ల కానీ మన పిల్లల పట్ల కానీ ఎప్పుడు కూడా వాళ్ళ పరంగానే మనం ఉన్నాము. నిజంగా ఈ పిల్లలకి అందరికీ కూడా ఎవరైతే ఈరోజు వచ్చి అడ్మిట్ అయినారో వాళ్ళందరూ కూడా కండిషన్ స్టేబుల్గా ఉంది. కొద్దిగా ఆందోళన అయితే చెందినాము. బట్ ఇప్పుడైతే స్టేబుల్గా కండిషన్ ఉంది. అబ్జర్వేషన్లో పెట్టినాము, మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నాము. ఎవరైతే ఈ ఫుడ్ కాంట్రాక్టర్స్ జయశంకర్